ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ ఘటనపై ఘాటుగా స్పందించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని ఏపీ ఎందుకు తీసుకురాదు అని సూటిగా ప్రశ్నించారు. నూకరాజు ఫ్యామిలీలో బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు రియోని రావులపాలెంలో పరామర్శించారు విజయసాయి. అతని చదువుకి భవిష్యత్తుకి అవసరమైన ఆర్థిక నైతిక బాధ్యత తాను తీసుకుంటానన్నారు. సాదిక్ కాజేసిన ఆస్తుల్ని బాబు కోసం రికవర్ చేస్తానన్నారు. నేను చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నము చేస్తాను. ఈ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ఆస్తులన్నింటినీ ఏదైతే సాదిక్ లాక్కున్నాడో కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని, రియాన్షికి సంబంధించి భవిష్యత్తులో విద్యకు సంబంధించి ఏ ఖర్చు అయినా కూడా మేము భరిస్తాము అన్నటువంటి విషయాన్ని భాస్కర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది నిలబెట్టుకుంటామని అనేటటువంటి విషయంతో నేను ముగిస్తా ఉన్నాను. సాదిక్ లాంటి వాడికి యూపీ తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నారు విజయసాయి. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నిప్పులు చెరిగారాయన. మత మార్పిడులకు వ్యతిరేకంగా ఎందుకు బిల్లు తీసుకురారని ప్రశ్నించారు. సాదిక్ లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఇంకా ఎంతో మంది ఉన్నారన్నారు. తాను పెట్టబోయే పార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లు తీసుకొస్తామన్నారు విజయసాయి. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ లాస్ట్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా. మీకు 162 సీట్లు ఉన్నాయి 175 సీట్లకి. మూడింట 2 మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలియదు. సాదికే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు? ఏపీలో ప్రభుత్వాన్ని, వైసీపీని అదే స్థాయిలో విమర్శించారు విజయసాయి. పరిపాలన చేతగాని చంద్రబాబు, నిలదీయడం చేతగాని జగన్ అంటూ విమర్శించారు. ప్రజల కోసం పనిచేయడానికి ప్రతిపక్ష హోదానే కావాలా అన్నారు. ఎమ్మెల్యేలు 11 మంది అయినా ఒక్కరే అయినా నిలదీతకి సరిపోరా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. నాకు ఆ అవసరం లేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రంలో ఎవరు బాగా పనిచేస్తుంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్తాను. రాష్ట్రంలో ఎవరు పనిచేయట్లేదో వాళ్ళు పనిచేయట్లేదని చెప్తాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, శత్రుత్వం లేదు. రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారేమో కానీ రాజకీయంగా శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం స్పష్టంగా చెప్పమంటారు? ఎవరున్నారు ప్రతిపక్షంలో? ప్రతిపక్ష హోదా ఉందా లేదా అన్నటువంటిది కాదు ముఖ్యం. 11 మంది అయినా, 5 మంది అయినా, ఒక్కరైనా ప్రతిపక్షమే. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో వేరే ప్రతిపక్షం లేదు.